గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇంట్లో ఎప్పుడైనా క్యాబేజ్ వండితే నేను మా అక్క మా చెల్లి అబ్బా క్యాబేజ్ వద్దు అనేవాళ్ళం. ఇక మా బాధ చూడలేక మా మమ్మీ క్యాబేజ్ని శనగపప్పులో వేసి వండేది. అలా శనగపప్పులో వేసి వండితే టేస్ట్ సూపర్ ఉంటుంది. దాన్ని రోటీస్లో తినవచ్చు, యాజ్ వెల్ రైస్లో కూడా తినవచ్చు. అండ్ క్యాబేజ్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి చెప్తాను వినండి. క్యాబేజ్ వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయంట, లైక్ విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ హెల్దీ బోన్స్. సో వర్కౌట్ చేసే వాళ్ళు వాళ్ళ డైట్లో క్యాబేజ్ని ఇంక్లూడ్ చేసుకోండి. రెగ్యులర్గా కాకపోయినా ఒక 10 to 15 డేస్లో ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఇలా క్యాబేజ్ని తినండి. ఇంట్లో ఏదైనా క్యాబేజ్ తినని వాళ్ళు ఉంటే ఇలా శనగపప్పులో వేసి వండండి, వాళ్ళు కూడా తింటారు. ఇక మా మమ్మీ శనగపప్పుతోనే వండేది క్యాబేజ్, ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది. ఇంట్లో ఎప్పుడు క్యాబేజ్ తెచ్చినా కూడా నేను శనగపప్పులో వేసే వండుతాను. అండ్ గాయస్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ గాయస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.